హలో రమేష్ చంద్ర గారు. హలో మ్యామ్. రమేష్ చంద్ర గారు, జనరల్గా జిమ్కి చాలామంది వచ్చినప్పుడు వాళ్ళు హూఎవర్ ఇట్ మే బీ అంటే అన్హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ, అంటే ఏదైనా టైం టు టైం తినకుండా ఏది దొరికితే అది ఏ టైంకి పడితే ఆ టైంకి తినేసేసి మార్నింగ్ వర్కౌట్కి వచ్చేసేసి చేసేసుకొని వెళ్ళిపోతారు. అండ్ ఈవినింగ్ అయ్యేసరికి ఏదో ఒక జంక్ తినేసేసి డ్రింక్ చేస్తూ మిడ్ నైట్ వరకు స్టే చేసేసి సరిగ్గా నిద్రపట్టక మళ్ళీ పొద్దున్నే వచ్చి జిమ్ చేసుకొని వెళ్తారు. దీనివల్ల రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని చెప్పేసి అంటున్నారు. యాజ్ ఎ ఎక్స్పర్ట్గా మీరేం చెప్తారు? సో వాళ్ళు అనుకున్న టార్గెట్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ రీచ్ అవ్వరు. ఫస్ట్ థింగ్ వాళ్ళకున్న టార్గెట్. అంటే జిమ్ చేస్తున్నారు కదా, జిమ్ చేస్తున్నారు కానీ చెప్తాను ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టు జిమ్లో మనం చేసేది ఏంటంటే యూ డ్యామేజ్ యువర్ మజిల్. మనకి బిల్డ్ అయ్యేది రికవరీలో. సో వాట్ యూ డూ ఆఫ్టర్ ద జిమ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వర్కింగ్ అవుట్. మీరు ఎలా తింటారు అని. సో మీరు అన్నట్టు వాళ్ళదంతా ఇన్హెల్దీ లైఫ్ స్టైల్. రికవరీ అవ్వాలంటే ఫస్ట్ థింగ్ 8 hours స్లీప్ కంపల్సరీ. సెకండ్ థింగ్ హైడ్రేషన్ కంపల్సరీ. అది లేదు, స్లీప్ లేదు. సో జంక్ తింటున్నారు. జంక్ అంటే ఆబ్వియస్లీ దాంట్లో ప్రోటీన్ ఉండదు, మీకు టిష్యూ బిల్డ్ అవ్వదు, హై అండ్ కార్బ్స్ ప్రాసెస్ ఫుడ్స్ ఉంటాయి, మీ హార్మోన్స్ అన్నీ మెస్అప్ అయిపోతాయి. థర్డ్ థింగ్ మీరు ఆల్కహాల్ అన్నారు. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆల్కహాల్ వల్ల మన బాడీలో కార్టిసాల్ లెవెల్ అంటే స్ట్రెస్ హార్మోన్ దాని లెవెల్స్ ఎక్కువైపోయి కార్టిసాల్ ఎక్కువైనప్పుడు ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ స్టార్ట్ హోల్డింగ్ ఆన్ టు ఫ్యాట్. మీరు వర్కౌట్ చేసి కరిగించాలనుకున్న ఫ్యాట్ కరగదు. ఈ కార్టిసాల్ వల్ల యువర్ బాడీ స్టార్ట్స్ హోల్డింగ్ ఇట్. సో దీనివల్ల మీకు రకరకాల కాంప్లికేషన్స్ అన్నీ వస్తాయి. హార్ట్ అటాక్స్ రావచ్చు, ఇంటర్నల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వచ్చు, వెయిట్ లాస్ అవ్వరు, అన్నెసరీ వెయిట్ పుట్ ఆన్ అవుతారు. మీరు ఇంత కష్టపడి జిమ్ చేసింది అంతా వేస్ట్ అయిపోతుంది. వేస్టే కదా. యా, అంటే 2-3 hours కొంతమంది మేము జిమ్కి వెళ్ళి 2 hours జిమ్ చేసాం, 3 hours జిమ్ చేసాం అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అంటే మ్యామ్, ఇందాక నేను సెషన్లో కార్తికేయ గారితో మాట్లాడుతున్నప్పుడు కూడా ఇట్స్ నాట్ అబౌట్ వాట్ యువర్ వర్కింగ్ అవుట్ ఇన్ ద జిమ్. ఈ 2 hours ఏం చేస్తాం అనేది కాదు, మిగతా 22 hours ఏం చేస్తాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు జిమ్ ఫీల్డ్లో యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ బాడీ. నేను హెల్దీగా ఉండాలి అంటే ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఎంత ప్రాపర్గా ఫుడ్ తిన్నా, ఎంత హైడ్రేషన్ తీసుకున్నా, ఇఫ్ యువర్ స్లీప్ ఈజ్ నాట్ కరెక్ట్ నథింగ్ విల్ వర్క్. మనలో మన మాట, మీరు కార్తికేయ గారి గురించి చెప్తున్నారు కాబట్టి అడిగేసేస్తున్నా, కార్తికేయ గారు జంక్ తింటారా? ఎప్పుడన్నా ఒకసారి అండి. హీ కెన్ హ్యావ్ వీక్లీ 1 చీట్ మీల్ ఉండొచ్చు. సో కార్తికేయకి అడ్వాంటేజ్ ఏంటంటే ఈజ్ ఆల్రెడీ హ్యావింగ్ ఎనఫ్ ఆఫ్ లీన్ టిష్యూ. సో ఆయన రెస్టింగ్ మెటబాలిక్ రేటే చాలా ఎక్కువ. ఒకవేళ ఏదైనా ఎక్స్ట్రాగా తిన్నా కానీ హిస్ బాడీ కెన్ టేక్ ఇట్. సో ఇది ఏంటంటే డిపెండింగ్ ఆన్ ఎంత మజిల్ మాస్ ఉందా అనే దాన్ని బట్టి ఇది డిపెండ్ అవుతుంది. ఇప్పుడు నేనైనా కానీ బయటకు వెళ్తే నేను కంఫర్టబుల్గా ఏదైనా తింటాను. నేను నెక్స్ట్ డే స్కేల్ మీద చూసుకున్నా నాకేం వెయిట్ పుట్ ఆన్ అవ్వదు. మజిల్ మాస్ ఎక్కువ ఉన్నప్పుడు ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. అయితే మీరు అన్నట్లుగా యాజ్ ఎ సెలబ్రిటీ జిమ్ ట్రైనర్గా మీకే తెలిసే విషయం, ఒక సెలబ్రిటీ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళకి టైమింగ్స్ ఉండవు. ప్యాకప్ అనేది ఏ టైంకి అవుతుంది అనేది వాళ్ళ చేతుల్లో ఉండదు. అది మిడ్ నైట్ అవ్వచ్చు, ఎర్లీ మార్నింగ్ అవర్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అంత స్లీప్లెస్ నైట్స్ వాళ్ళు స్పెండ్ చేసిన తర్వాత మార్నింగ్ మళ్ళీ జిమ్కి రావడం మంచిదేనా? నేనైతే రావద్దనే చెప్తాను అండి. ఈవెన్ ఈయనకి లేట్ నైట్ షూట్ ఉండి 8 hours ఆర్ అట్లీస్ట్ 6 hours స్లీప్ రాలేదు అంటే డోంట్ కమ్ టు జిమ్ అనే చెప్తా. ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ ఆల్వేస్ స్లీప్. ప్రాపర్ రెస్ట్ ఉంటేనే ఎనీథింగ్ విల్ వర్క్, లేకపోతే వర్క్ అవ్వదు. స్లీప్ అనేది బాడీ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుందా సార్? ఓకే. సో దాంట్లో ఏంటంటే మనకి రెమ్ స్లీప్ అని ఉంటుంది. మనం యావరేజ్గా 8 hours పడుకుంటే మీ రెమ్ స్లీప్ ఉండేది 1.5 to 2 hours. ఎవరికైనా కానీ. సో ఇంకా మంచి డీప్ స్లీపర్ అయితే మ్యాక్స్ 2.5 hours. 8 hours పడుకుంటేనే మీకు 2.5 hours రెమ్ స్లీప్ వస్తుంది. ఇంకా 4 hours పడుకుంటే ఏమొస్తుంది చెప్పండి? కానీ కొంతమందికి ఏంటంటే పడుకున్న తర్వాత స్నోరింగ్ అనేది వచ్చినప్పుడు బాడీ అనేది అక్కడ ప్రజెంట్గా ఉన్నా కానీ బ్రెయిన్, బాడీ అబ్సెంట్ అయినా కానీ బ్రెయిన్ అనేది ప్రజెంట్గా ఉంటుంది అంటారు. లైక్ అంటే అతనికి ఎప్పుడైతే గురక అనేది స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్గా బ్రెయిన్ అనేది అతనికి వర్క్ చేస్తూనే ఉంటుందంట పర్సన్ పడుకున్నప్పటికీ కూడా. రెస్ట్ ఉండదు, దానివల్లే పొద్దున్న లేచిన తర్వాత అలసట అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అంటారు. అది నిజమేనా? నిజమే అండి. దే హ్యావ్ టు గో విత్ మెడికల్ హెల్ప్. ఇప్పుడు కొత్తగా ఏంటంటే చిన్న ఆపరేటర్స్ వచ్చింది. సో మెయిన్ గురక రావడానికి రీజన్ ఏంటంటే మీ నాస్ట్రిల్స్ బ్లాక్ అయిపోవడం వల్ల. సో అది జస్ట్ ఇట్లా నోస్ మీద ప్లగ్లా పెట్టుకున్నారంటే ఇట్లా ఆటోమేటిక్గా క్లీనప్. అదొక సేఫ్ సొల్యూషన్. లేదంటే యూ హ్యావ్ టు గెట్ మెడికల్ హెల్ప్. సో స్నోరింగ్ చేసినా చేయకపోయినా మీకు వచ్చే డీప్ స్లీప్ 2.5 hours. ఇంకా దాన్ని కూడా మనం సరిగ్గా పడుకోలేదు అంటే ఇంకా యూ కాంట్ రికవర్, నథింగ్ విల్ వర్క్. ఓకే. అండ్ దీనివల్ల హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ అనుకుంటా. లైక్ ఎందుకంటే ఇంటికి ఒక థైరాయిడ్ పేషెంట్ ఉంటున్నారు ఈ మధ్య కాలంలో. సో అలాంటి వాళ్ళని మీరు చూసారా?
యా, థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా మా దగ్గరకు వస్తారు. హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం రెండు ఉన్న వాళ్ళు వస్తారు. వాళ్ళకి ఫస్ట్ మేము ఇచ్చే సొల్యూషన్ ఏంటంటే సాల్ట్ ఇంటేక్ అనేది మార్చమంటాం. జీరో చేయొద్దు, కట్ డౌన్ యువర్ సాల్ట్ ఇంటేక్. లేదా లాస్ట్ టైం మీకు చెప్పినట్టు కెల్టెక్ సీ సాల్ట్ అని ఉంటుంది, సో హై మినరల్ సాల్ట్, అది వాడుకోవాలి. కేజీ 4,000 పెట్టి కొనుక్కోవాలంటే కష్టం కదా సార్. అంటే అఫోర్డ్ చేసే వాళ్ళు కొనుక్కోవచ్చు అండి. లేదు అంటే ఇంకొక ఆల్టర్నేటివ్ ఏంటంటే కట్ డౌన్ సాల్ట్ ఇంటేక్. కొంతమంది ఏం చేస్తారంటే సాల్ట్ కంప్లీట్గా మానేసి లెమన్ పిండుకొని తింటారు. దట్ ఈస్ ఆల్సో నాట్ సేఫ్. మినిమం అమౌంట్ ఆఫ్ సోడియం మీ బాడీకి కావాలి. ఎగ్జాక్ట్లీ, ఇది ఈ టాపిక్ మనం మాట్లాడాల్సిందే. ఎందుకంటే చాలా మందిని నేను చూస్తున్నాను ఈ మధ్యకాలంలో ఉప్పు నూనెలు లేకుండా మేము భోజనం చేస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఉల్లిపాయ వెల్లిపాయ లేకుండా సాత్విక భోజనం తినడం అనేది ఒక పద్ధతి అయితే, ముఖ్యంగా ఈ కాలంలో స్వాములు చేస్తూ ఉంటారు అది. కానీ ఉప్పు నూనెలు లేకుండా మేము, అంటే కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉంటారు టీవీలో పొద్దున్నే 4:30కి ఉప్పు నూనెలు తినొద్దు అని చెప్పేసి, అలాంటివి చేయొచ్చా? సీడ్ ఆయిల్స్ అని యాక్చువల్లీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత వచ్చినాయండి. ఇండియాలో సీడ్ ఆయిల్ అనేది ఫస్ట్లో లేదు. మనం కేరళ, సౌత్ స్టేట్స్ చూసుకుంటే మోస్ట్ కన్జంప్షన్ కోకోనట్ ఆయిల్ ఉండేది, నార్దర్న్ పార్ట్లో గీ ఉండేది. దీస్ టూ ఆర్ కంప్లీట్లీ హెల్దీ. సో ఏంటంటే జనరల్గా ఏ ఫ్యాట్కైనా కానీ ఒక టెంపరేచర్ ఉంటుంది, బర్నింగ్ టెంపరేచర్ అని. ఆ బర్నింగ్ టెంపరేచర్ దాటిన తర్వాత ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ పాయిజన్. సో ఈ సీడ్ ఆయిల్స్ కానీ, ఈవెన్ మనం ఏమంటామంటే నట్స్ కూడా మేము ఫ్రైడ్ తినకండి అని చెప్తాం. నట్ ఎప్పుడు హెల్దీ అంటే దాని న్యాచురల్ ఫామ్ మీరు ప్లక్ చేసుకొని తిన్నప్పుడు అది హెల్దీ. దాంట్లో మసాలాలు వేసేసి ఫ్రై చేసేసి తినేసి ఇట్స్ నాట్ హెల్దీ. కాజు మసాలా టైప్, యా, దోస్ ఆర్ నాట్ హెల్దీ. ఫ్యాట్ ఎప్పుడైనా కానీ దాని ఒరిజినల్ స్టేట్లో తింటేనే మంచిది. అండ్ గీ, మ్యాకడేమియా ఆయిల్, కోకోనట్ ఆయిల్, ఈ మూడు ఏంటంటే హైయెస్ట్ బాయిలింగ్ టెంపరేచర్లో కూడా వాటి టెక్స్చర్ అనేది మారదు. ఇట్ డజంట్ కన్వర్ట్ ఇంటూ పాయిజన్. సో దీస్ 3 ఆర్ సేఫ్ ఫర్ కుకింగ్. మిగతా సీడ్ ఆయిల్స్ కంప్లీట్లీ అవాయిడ్ చేయండి. యూజ్ దీస్ ఫర్ కుకింగ్. మొత్తం మానేసేమి బాయిల్డ్ ఏం తినాల్సిన అవసరం ఏం లేదు. అంటే గో టు ఎ బెటర్ ఆల్టర్నేటివ్. అండ్ ఉప్పు కూడా మీరు అన్నట్లుగా ఆయిల్ సంగతి పక్కన పెడితే ఉప్పు కూడా తినొద్దు అని చెప్పేసి చెప్తారు. కానీ కొంతమంది ఏంటంటే సోడియం లెవెల్స్ అనేది ఆల్రెడీ కొన్ని వెజ్జెస్లో ఉంటాయి అని చెప్పేసి అంటారు. అది ఎంతవరకు నిజం? ఇప్పుడు ఈ రోజుల్లో మనకు వచ్చిన వెజిటేబుల్స్లో అసలు సోడియం లెవెల్స్ ఫర్గెట్ అబౌట్ ఇట్. బేసిక్ వైటమిన్స్ కూడా ఉండట్లేదండి. ఎందుకంటే సాయిల్ స్ట్రెంగ్త్ అనేది ఎప్పుడో పోయింది. ఇప్పుడు దాన్ని లాస్ట్ టైం సద్గురు గారు ఏదో సేవ్ ద సాయిల్ అని చెప్పి ఒక డ్రైవ్ కండక్ట్ చేశారు. దాని నుంచి కొంత అవేర్నెస్ వచ్చింది. కానీ యాక్చువల్లీ సాయిల్లో ఉన్న వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ మనం పెస్టిసైడ్స్ ఇవన్నీ వేసి ఎప్పుడో తీసేసాం. సో మనకు ఆప్షన్ లేదు. వాటి నుంచి వస్తాయి అనుకుంటే ఐ డోంట్ బిలీవ్ ఇట్. నేను అందుకే ఐ సజెస్ట్ మల్టీవైటమిన్ ఫర్ ఎనీవన్. మల్టీవైటమిన్ అనేది మీరు ప్రతి వీడియోస్లో కూడా మ్యాక్సిమం, అంటే ప్రతిసారి కూడా ప్రతి ఎపిసోడ్లో మీరు మ్యాక్సిమం చెప్తూ ఉంటారు ఈ విషయం, మల్టీవైటమిన్స్ వీ హ్యావ్ టు యూజ్ అని చెప్పేసి. మనకు ఆప్షన్ లేదండి. ఇప్పుడు మీకు ఆర్గానిక్గా, ఇప్పుడు చాలామంది ఏమంటారంటే మేము ఆర్గానిక్ తింటున్నాము అంటారు. నా క్వశ్చన్ ఏంటంటే, సరే ఈరోజు ఆర్గానిక్గా పండిస్తున్నాడు, ఇప్పుడు నాలెడ్జ్ పెరిగి ఒక 5 years నుంచి ఈ ఆర్గానిక్ ట్రెండ్ వచ్చింది. ఇంతకుముందు ఆ భూమిలో ఏం పండించాడు? ఆబ్వియస్లీ వాడు పెస్టిసైడ్స్, యూరియాను ఏదో వాడే పండించుంటాడు కదా. ఇప్పుడు ఈ మూవ్ టు ఆర్గానిక్. నీ ఫుడ్ మారినంత ఫాస్ట్గా సాయిల్ అయితే మారదు కదా. మారదా సార్? మారదు మ్యామ్. ఇట్ టేక్స్ hundreds of years. సాయిల్లోకి ఒక్కసారి ఏదైనా వెళ్ళిందంటే అది పోవడానికి ఇట్ టేక్స్ hundreds of years. సో ఓకే, కొంతవరకు ఆర్గానిక్ వెరైటీ ఈస్ బెటర్, బట్ యూ కాంట్ ట్రస్ట్ ఇట్ 100%. ఓకే. కాకపోతే మరి ఎరువులు ఇలాంటివి వేసేటప్పుడు మరి వెంటనే వేయాల్సి వస్తూ ఉంటుంది కదా, దాని పవర్ అనేది ఎందుకు పోతుంది? మీరు అన్నట్లుగా సాయిల్లో ఏదైనా వేసినప్పుడు అది ఇయర్స్ ఆఫ్ ఇయర్స్. ఎరువులు ఇమీడియట్గా ఎందుకు వేస్తారు అంటే క్రాప్ దాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. సో క్రాప్ ఎంతవరకు అబ్జార్బ్ చేసుకోగలదు, దాని రూట్స్ ఎంతవరకు ఉన్నాయో అంతవరకు అబ్జార్బ్ చేసుకోగలదు. మరి రూట్ కింద ఉన్న సాయిల్ సంగతి. ఓకే. సో సాయిల్లో అది ఉండిపోతుంది, బట్ ఎంతవరకు క్రాప్ వెళ్తుందో అంతవరకు క్రాప్ అబ్జార్బ్ చేసుకుంటుంది. సో అది వన్స్ మొత్తం అబ్జార్బ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వేయాల్సి వస్తుంది. ఓకే. సో జనరల్గా ఏంటి అంటే ఏదైనా తీసుకున్నా కానీ ఇప్పుడు ప్రజెంట్ మల్టీవైటమిన్ అనేది తీసుకోవడం డెఫినెట్గా మ్యాండేట్ అయిపోయింది అంటారు. అయిపోయిందండి. ఓకే. మనం అంటే మల్టీవైటమిన్స్ తీసుకుంటాము ఎందుకంటే ఒక ఏజ్ అనేది 30 అనేది ఆల్మోస్ట్ వచ్చేసినప్పుడు మల్టీవైటమిన్స్ తీసుకోవడం ఓకే. బట్ వాట్ అబౌట్ 18 బిఫోర్, అంటే వాళ్ళ కిడ్స్ అనాలి కదా, మరి వాళ్ళేం తీసుకోవాలి? వైడ్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ పెట్టాలి వాళ్ళకి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెజిటేబుల్స్, మీట్స్, హోల్ ఎగ్స్, ఇవన్నీ పెడితే ఏంటంటే టు సమ్ ఎక్స్టెంట్ అన్నీ వస్తాయి. బట్ వాళ్ళకేమి యూస్ చేయడం అంత సేఫ్ కాదు. అప్పుడే సేఫ్ అనేం కాదు, బెటర్ టు బీ సేఫ్ నాట్ టు బీ సారీ అని అంతే. వాటి వల్ల డిసడ్వాంటేజ్ అయితే ఏం లేదు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకుంటే పిల్లలకి కూడా వైటమిన్ గమ్మీస్ అని వచ్చేస్తుంది. అవును. యా, వాళ్ళకు కూడా వచ్చినాయి కానీ బట్ నేను సజెస్ట్ చేయను.
ఓకే. ఇట్స్ బెటర్ టు బీ సేఫ్ అని చెప్పి అట్లీస్ట్ 16 years అయిన తర్వాత యూ కెన్ స్టార్ట్ ఆల్ దీస్ థింగ్స్. సమ్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజీస్ అనేవి ఇవ్వడం. వైడ్ వెరైటీ అండి. అంటే ఇప్పుడు ఒకటే దానికి స్టిక్ అయ్యాము అంటే యూ మైట్ గెట్ ఓన్లీ వన్ టైప్. సో డిఫరెంట్ ఫ్రూట్స్ మనకు దొరికే ఉన్నాయి అనుకోండి. ఈవెన్ ఫ్రూట్స్ కూడా ఏంటంటే ఇప్పుడు అన్ని జెనెటికల్లీ మోడిఫైడ్, బట్ పిల్లలు కాబట్టి బెటర్ టు గివ్ దమ్ ఎ న్యాచురల్ థింగ్. ఒక టైంలో యాపిల్ తింటే డాక్టర్ని అవాయిడ్ చేయొచ్చు అని చెప్పేవాళ్ళు. తర్వాత జామకాయ తింటే కూడా సేమ్ లెవెల్స్ ఆఫ్ వైటమిన్స్ వస్తాయి అనేవాళ్ళు. ఇప్పుడు జామకాయ చూస్తే దాంట్లో కూడా తాయిగు అని చెప్పేసి, పింక్ వన్ అని చెప్పేసి డిఫరెంట్ వచ్చేసేసి, అంటే మొత్తం అంతా కూడా న్యాచురల్గా పండే జామ పళ్ళ కంటే కూడా డిఫరెంట్గా, అంటే పీపుల్ అందంగా ఉండే వాటికి ఎక్కువ అట్రాక్ట్ అయ్యి అసలు ఒరిజినల్గా ఎక్కడ ఏమున్నాయి అనేది వదిలేసేసారు. సో మీకు ఫన్నీ థింగ్ చెప్పాలి అంటే ఇప్పుడు మనం తింటున్న బనానా కాదు. బనానాకి యాక్చువల్లీ బనానా మొత్తం బ్లాక్ స్పాట్స్ ఉండాలి. ఈవెన్ మనం నార్మల్గా తినే బనానా కూడా ఇట్స్ జెనెటికల్లీ మోడిఫైడ్. మనం అంత పర్టికులర్గా చూసుకున్నాము అంటే ఏ ఫుడ్ కూడా న్యాచురల్ స్టేట్లో ఇప్పుడు లేదు. మీరు గూగుల్లో కొట్టిన ఒరిజినల్ బనానా అని కొడితే మీకు మొత్తం బ్లాక్ స్పాట్స్తో వస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఫ్రూట్ నుంచి ప్లాంట్ అనేది రీప్రొడ్యూస్ చేస్తుంది. సో రీప్రొడ్యూస్ ఎలా చేస్తుంది అంటే ఫ్రూట్లో ఉన్న సీడ్ నుంచి, ఆ సీడ్ భూమిలోకి పడడం వల్ల మళ్ళీ మొక్క వస్తుంది, ఇట్ రీప్రొడ్యూసెస్. ఇప్పుడు మనకి జెనెటికల్లీ మోడిఫైడ్ వెరైటీలో సీడ్లెస్ అని వస్తున్నాయి. అసలు దాంట్లో సీడే లేనప్పుడు ఇంకా వైటమిన్స్ అండ్ మినరల్స్ ఏమున్నట్టు చెప్పండి. ఎగ్జాక్ట్లీ. గ్రేప్స్ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా సీడ్లెస్ వస్తున్నాయి. జనాలు కూడా ఏంటంటే అబ్బా తొందరగా పని అయిపోద్ది అని చెప్పేసి అవి తెచ్చుకొని తినేస్తున్నారు. కానీ డిఫరెంట్ ఫ్రూట్స్ వస్తున్నాయి. ఇప్పుడు నేను ఏదో మార్కెట్లో ఏదో రత్నదీప్కి వెళ్ళినప్పుడు ఏదో ఫ్రూట్ తీసుకున్నా. ఇదేదో చూడడానికి టమాటోలా ఉంది, ఆరెంజ్లా ఉంది, అసలు ఇదేంటి అని చెప్పి చూస్తే అది సమ్ డేట్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక ఫ్రూట్ అంట. టేస్ట్ చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే బట్ అందులో ఎంతవరకు వైటమిన్స్ ఉంటాయి, ఎంతవరకు ఏముంటాయి అనేది తెలియదు. టేస్ట్ బాగుంది, తెచ్చుకొని తినేసాం, అయిపోయింది. సో దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే యాక్చువల్లీ మన ఎన్విరాన్మెంట్కి తెలుసు మనకి ఏమి ఇవ్వాలనేది. ఇప్పుడు కోకోనట్స్ ఉన్నాయి. కేరళలో ఎందుకు ఎక్కువ ఉంటాయి అంటే హీట్ ఎక్కువ. సో మనకు అక్కడ వాటర్ ఎక్కువ కావాలి కాబట్టి ఆ ఏరియాలో కోకోనట్స్ అనేవి ఎక్కువ పండుతాయి. అలా జనరల్గా ప్రతి స్టేట్కి ఏ ప్లాంట్ పండాలనేది నేచర్కి తెలుసు. మనం ఏం చేసామంటే బయట నుంచి ప్లాంట్స్ తీసుకొచ్చేసి ఇక్కడ వేసేసి వాటిని పెంచేసి అమ్మేస్తున్నాం. నేచర్ని దాని యాక్చువల్ స్టేట్లో ఉంచితే మనకి ఏం కావాలో నేచరే ఇచ్చేది. మనమే రూయిన్ చేసాం దాన్ని. నేచర్ని కూడా మనం స్పాయిల్ చేస్తున్నాం అనమాట మన ఐడియాస్ తోటి. రైట్ రమేష్ గారు. ఇప్పుడు ఎట్లా అంటే పాలినేషన్, ఇప్పుడు బీస్ ఉండే ఒకప్పుడు మీకు బీస్ ఎన్నో కనిపించాయి. అవును. ఇప్పుడు చాలా రేర్ అయిపోయినాయి. ఇప్పుడు అవి కొన్ని ప్లేసెస్లో పర్టికులర్గా ఆ బీస్ కూడా నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది వాటిని కూడా తయారు చేస్తున్నారేమో అనిపిస్తుంది. బీస్ని ఒక చోట పెట్టేసి కాలనైజ్ చేసి హనీ తయారు చేస్తున్నారు. యాక్చువల్లీ బీస్ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే పాలినేషన్. పాలినేషన్ వల్ల ఏంటంటే డిఫరెంట్ ప్లేసెస్లో మీకు ఫ్రూట్స్ కానీ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ రావడం బీస్ వల్ల రావాలి. బట్ అది ఎంతవరకు జరుగుతుందో నాకైతే తెలియదు ఈ రోజుల్లో. బీస్ అసలు ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు కదా, చాలా ఏదో రేర్ గా కనబడుతున్నాయి. ఇంతకు ముందు ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ బీస్ అలా కనబడుతూ ఉండే, అమ్మో గుట్టేస్తాయేమో అని భయం వేసేది. ఇప్పుడు అసలు దాన్ని కరెక్ట్ గా చెప్పాలి అంటే ఊళ్ళలో తేనె తెట్టు అంటారు అనమాట. అసలు ఆ తేనె తెట్లు ఇప్పుడు ఎక్కడున్నాయి? అవి అసలు ఊళ్ళలో కూడా పెద్దగా కనిపించట్లేదు. ఏమో అండి, హైదరాబాద్లో అయితే అస్సలు లేవు. ఊర్లో నేను తక్కువ కాబట్టి వెళ్ళడం. హైదరాబాద్లో అయినా ఇంతకుముందు పెద్ద చెట్ల దగ్గర పెట్టేసి తేనె తెట్టు పెట్టుండేది. బట్ ఇప్పుడు అసలు అది చూసి కూడా నేను ఎన్నో ఇయర్స్ అయిపోతుంది. మేబీ మీరు అన్నట్లుగా ఎక్కడైనా మారుమూల గ్రామాల్లో ఎక్కడైనా ఉంటుందేమో. కానీ నేను రెగ్యులర్గానే మా ఊరికి వెళ్తాను. నేను ఇంతకుముందు ఎప్పుడు ఒక చింత చెట్టుకు చూసేదాన్ని, చీమ చింత చెట్టు అని. అసలు ఇప్పుడు ఆ చెట్టుగా ఆ తేనె చెట్లు అనేది ఉండట్లేదు. మేబీ బీస్ అనేవి అంతరించిపోయినాయి ఏమో అన్న ఫీల్ వస్తుంది. ఒకవేళ మీరు అన్నట్టు బీస్ అంతరించిపోయినాయి అంటే ప్రపంచ నాశనం అయిపోతుంది. అవునా? ఎస్. ఓకే. సో మన ఎవల్యూషన్లో బీస్ హ్యావ్ ఎ వెరీ వైటల్ రోల్. అవి అంతరించిపోలేదు కానీ జనసంచారం ఉన్న ప్లేసుల్లో లేవు. ఓకే, రైట్. థ్యాంక్ యూ రమేష్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.